अयोध्या पे उंगली उठ रही है ना, वो अयोध्या हारने की वजह से गलत काम किया है। इसके बातों में आ गए क्या किए कैसे किए, लेकिन बहुत ही बुरा हुआ। मुस्लिम वोटर्स जो यादव वोटर्स थी, इनका बहुत वोट जो है भारत जय श्री राम कहता। आज लग रहा है कि अयोध्या वासियों ने फिर से वो त्रेता लौटा दिया। అయ్యో పాపం, ఎందుకు వీళ్ళంతా అలా బాధపడుతున్నారు? అయోధ్యలో బీజేపీ ఓడిపోయినందుకట. అరేరే, నిజమే కదా. ఎందుకలా ఓడిపోయింది బీజేపీ? అంత కష్టపడి రాముణ్ణి తీసుకొస్తే ఎలా ఓడిస్తారు అసలు బీజేపీని? నిజమే కదా వీళ్ళందరూ అడిగేది. పాపం చాలామంది సెలబ్రిటీలు అయితే పచ్చి బూతులు తిడుతున్నారు హిందువులని. మీరు అసలు హిందువులేనా? మీరు నమ్మక ద్రోహులు. రాముణ్ణి తీసుకొచ్చిన బీజేపీని మీరు ఎలా ఓడిస్తారు? రాముణ్ణి తీసుకొచ్చిన మోదీని మీరు ఎలా కాదంటారు అని చెప్పి పాపం చాలా ద్వేషిస్తున్నారు. హిందువులే ద్వేషిస్తున్నారు. అయోధ్య మీద చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. श्री राम के दर्शन करने जरूर जाना, लेकिन वहाँ रात न रुकना। हो सके तो अपनी गाड़ी से जाना, वहाँ के ऑटो की सेवा मत लेना। प्रसाद अपने ही घर से खरीद के ले जाना, वहाँ से कोई भी सामान मत खरीदना। अयोध्या वालों को समझ में आना चाहिए। కేవలం అయోధ్యకు వచ్చేవాళ్ళు డైరెక్ట్గా రామ మందిరంకి వెళ్ళి అట్నుంచి వెళ్ళిపోవాలి. అయోధ్యలో ఇంకెక్కడ ఆగకూడదు, ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టి ఏమీ కొనకూడదు, అయోధ్యలో వాళ్ళకి చిన్న లాభం కూడా చేయకూడదు అని చెప్పి చాలా గట్టి నిర్ణయాలు తీసుకున్నారు హిందువులు. ఎందుకు చేశారు ఇలాగ హిందువులు? తప్పు కదా. ఇంత కష్టపడి 500 ఏళ్ల తర్వాత మీకోసం రాముడిని తీసుకొచ్చి గుడిని కడితే ఇంత అన్యాయం చేయొచ్చా? ఓ, మీ ఇల్లు కూల్చేశారా? మీకు ఉండడానికి ఇల్లు లేదా? చంటి బిడ్డలతో తిండి లేక నిల్వ నీడలేక రోడ్ల మీదే ఉండిపోయారా? చాలండి. అయితే మాత్రం మరి దేవుడికి నీడొద్దా? ఎన్నో ఏళ్లుగా పాపం గుడిసెలో ఉన్నాడండి దేవుడు. మరి ఆయనకి నీడ కావాలి కదా. మీకు నీడ లేకపోతే ఏమవుతుంది? భరించండి, మనుషులే కదా మీరు. తిండి లేదా? అయితే ఏమవుతుంది? దేవుడి కన్నా ఎక్కువ మీరు? నోరు మూసుకొని ఓటేయాలి కదా. ఎవరి కోసం ఇదంతా చేశాడు పాపం మోదీ? ఎంత కష్టపడి హిందూ ముస్లిం ద్వేషాన్ని పెంచి ప్రచారం చేసి గుడి మీద రాజకీయం చేసి ప్రపంచవ్యాప్తంగా అయోధ్యలో గుడి కట్టినందుకు ఎంత ప్రచారం చేసుకున్నాడు పాపం. ఈసారి ఘన విజయం సాధించడానికి అయోధ్యే కారణమవుతుంది అనుకున్నాడు. అలాంటి మోదీని, అలాంటి బీజేపీని ఇంత దారుణంగా ఓడించడానికి మీకు మనసు ఎలా వచ్చింది? అవును, ఇంతకి ఇక్కడ ఓడింది పార్టీయా దేవుడా? పార్టీ కదా ఓడింది. మరి ప్రజలు ఎందుకు బాధపడుతున్నాడు? అందులోనూ అయోధ్యలో ఇలాంటి తీర్పు ఇచ్చారు అంటే స్వయంగా అయోధ్య రాముడే ఇచ్చుంటాడు కదా. ఇది ఆయన నిర్ణయం అయి ఉంటుంది కదా. మరి అయోధ్య రాముడు తనని తీసుకొచ్చిన మోడీని బీజేపీని ఓడించాడు అంటే తనేదో నిర్ణయించుంటాడు కదా. ఇప్పుడు తన నిర్ణయం తప్పంటున్నారా? అంటే దేవుడి నిర్ణయమే తప్పంటున్నారా? అదేలాగా దేవుడు తప్పుడు నిర్ణయాలు ఇస్తాడా? దేవుడు తప్పుడు తీర్పిస్తాడా? అందులోనూ అయోధ్యలో రాముడు కొలువున్న, రాముడు పుట్టిన, రాముడి నెలవైన అయోధ్యలో తనకి తాను ఎలా తీర్పు ఇచ్చుకుంటాడు? తప్పు తీర్పు. అంటే ఈ హిందూ అంధ బీజేపీ భక్తులు రాముడి తీర్పునే వ్యతిరేకిస్తున్నారా? అంటే వీళ్ళ దృష్టిలో ఎవరు దేవుడు? రాముడా? మోదీయా? మోదీ ఓడిపోయినందుకు రాముడి తీర్పునే వ్యతిరేకించేంత అంధభక్తి వీళ్ళలో చేరిపోయింది అంటే వీళ్ళ కళ్ళకి దేవుడెవరో కూడా కనిపించడం లేదు. దేవుడి తీర్పుని కూడా గౌరవించలేకపోతున్నారు. ఆయన్నే అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు. అంటే అంధభక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు గెలిచాడు, తన ప్రజల్ని గెలిపించుకున్నాడు తన తీర్పు ద్వారా. ద్వేషాన్ని కాదు ప్రేమని పంచండి అని చెప్పి నిరూపించాడు ఈ ఓటమి ద్వారా. ఈ ఓటమితో ఈసారైనా బీజేపీ బుద్ధి నేర్చుకోవాలి. ద్వేషం పనిచేయదు, దేవుడి పేరుతో రాజకీయం పనిచేయదు, దేవుడి ఆశయాల్ని పాటించాలి. రాముడంటే ప్రేమతత్వం, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.
కానీ అలాంటి రాముడిని అడ్డు పెట్టుకుని ద్వేషాన్ని ప్రచారం చేస్తే మిగతా అన్ని చోట్ల నెగ్గగలిగారు. కానీ దేవుడు పాదం పెట్టిన పవిత్రమైన చోట ద్వేషం ఓడిపోయింది. అక్కడ ద్వేషం గెలిచి ఉంటే దేవుడు నిజంగా లేడు, దేవుడి మహిమ అక్కడ లేదు అని అనుకోవాలి. ఈరోజు అక్కడ బీజేపీ ఓడిపోయింది అంటే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, అతని మహిమ అక్కడ ఉంది. అతను పాదం మోపిన చోట, అతను పుట్టిన చోట, అతను కొలువున్న చోట ద్వేషానికి చోటు లేదు, ప్రేమకి మాత్రమే ఉంది. నువ్వు నా పేరు మీద రాజకీయం చేస్తావా? నువ్వు నన్ను తీసుకొచ్చానని చెప్పి ఓట్లు గెలుస్తావా? కుదరదు అని చెప్పి తీర్పిచ్చాడు దేవుడు. అంతిమమైన తీర్పు ఆ దేవునిదే. దేవుడి విగ్రహం తీసుకొచ్చి రాతి గోడలతో గుడిని కడితే దేవుడికి ప్రాణం పోసినట్టు కాదు. అందులో ప్రాణం నిజంతో, నిజాయితీతో, సత్యంతో మాత్రమే వస్తుంది. అందులో ప్రాణానికి విలువ ఇవ్వాలి, మీరు కట్టిన గోడలకి, తెచ్చిన విగ్రహాలకి కాదు. అక్కడ దేవుడు కొలువున్నాడు, అతని మహిమ చూపించాడు, తద్వారా మీకు కూడా ఓటమి రుచి చూపించాడు. కాబట్టి బుద్ధి తెచ్చుకోవడం మానేసి హిందువులే ద్వేషించుకుని హిందూ మతానికి మచ్చ తేకండి. అది కాదు నిజమైన హిందుత్వం.